హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మనైన ఆంధ్ర స్టైల్ పప్పుచారు, ఎంతో రుచిగా ఉండే ఈ పప్పుచారు, స్పెషల్ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇవి స్పెషల్ పప్పుచారు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా నిమ్మకాయ సజ్జంత చింతపండు తీసుకొని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక చెంబు వాటర్ పోయండి. ఒక టీ గ్లాస్కి ఒక చెంబు వాటర్ సరిపోతుంది. గంట సేపు ఈ కందిపప్పుని నానబెట్టండి. ఇప్పుడు మనం ఒక 6-7 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక దోసకాయని తీసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఏంది ఇలా చక్రాల్లాగా చేసారని అడగొచ్చు. ఇది స్పెషల్ పప్పుచారు అన్నాం కదండి. ఆనియన్స్ని ఇలా చక్రాల్లాగా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గంట సేపు నానబెట్టుకున్నాం కదండి కందిపప్పుని. ఆ కందిపప్పుని పెట్టుకుందాం. అది ఉడకనివ్వాలి. బాగా పొంగు రావాలి. బాగా చూసారా, బాగా పొంగు వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. దీన్ని బాగా కలపాలి. పప్పును బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, ఇంకా ఉడకలేదండి. పప్పు ఉడకాలి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకుందాం. ఒక అరగంట సేపు నానబెట్టాం కదండి. ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకోవాలండి. చూసారా, మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ దాని నుంచి మళ్ళీ రసం తీసుకోవాలి. ఇలా మనకి రసం వచ్చిందాక తీసుకోవాలి ఆ చింతపండులో. ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. చూసారా, ఉడకలేదండి ఇంకా పప్పు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఈ చింతపండు రసంలోకి కావలసిన వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు పులుపు ఎక్కువ అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేయండి ఈ రసంలోకి. తగినంత సాల్ట్ యాడ్ చేయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలా కలపండి. ఈ చింతపండు రసం బాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలపండి ఈ రసంను. మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడే అన్నీ బాగా సరిపోయినాయండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, పప్పు ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కూరగాయ ముక్కలు మనం మగ్గించుకోవాలండి. అందుకని మళ్ళీ ఒక గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేయండి. ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు కూడా యాడ్ చేయండి. వీటిని బాగా తిప్పండి. కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ యాడ్ చేసుకోవాలండి. దోసకాయ కూడా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవే కాదు, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ అవి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలపాలండి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా కారం, అంటే ఒక 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు,
చిటికెడు పసుపు వేసి బాగా కలపాలండి. అంటే ఈ ముక్కలకి అన్నిటికీ పట్టాలి ఈ ఉప్పు కారాలన్నీ. ఇందాక మనం రసంలో వేసుకున్నాం కదండి, అందుకని చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు. పప్పుని ఇలా పప్పు గిత్తితో ఎనుపుకోవాలండి. ఇలా పప్పు గుత్తితో ఇలా పప్పుని ఎనుపుకోవటం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మలు ఇలాగే చేసేవాళ్ళు, అందుకే చాలా టేస్టీగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఒకసారి మనం ముక్కలను చూద్దాం. ఇప్పుడు మనం చింతపండు రసంని యాడ్ చేద్దామండి. ఇప్పుడు చింతపండు రసం పోసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఈ పప్పుచారుని బాగా మరగబెట్టాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరగబెడదాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారా, పొంగు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక ఎనుపుకున్నాం కదండి, ఆ పప్పుని యాడ్ చేద్దాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మరగనివ్వాలి. చూసారా, బాగా మరుగుతుంది. 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేయాలండి. ధనియాలని జీలకర్రని రెండింటిని కలిపి పొడి చేశానండి. ఈ పొడి వేయటం వల్ల మన పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే ఇది స్పెషల్ పప్పుచారు. ఈ పొడి వేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు బాయిల్ చేయాలండి. చూసారండి, మనం వేసిన అన్ని కూరగాయ ముక్కలు బాగా ఉడికినాయి. ఈ తేటను ఒక్కసారి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఓన్లీ ఈ తేట మాత్రమే. తేట అంటే పైన వచ్చిన చూసారా ఈ నురుకు, ఇది వేడివేడి అన్నంలో తినండి, భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన పప్పుచారు రెడీ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.